ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి. మార్కెట్కి వెళ్లాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిచెన్లో నిత్యము వాడే ఉల్లిపాయల నుంచి కూరగాయల వరకు, బియ్యం నుంచి పంచదార వరకు అన్ని ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొనేటట్టు లేదు, తినేటట్టు లేదు అన్నట్టుగా మారింది పరిస్థితి. విజయవాడలో నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. మార్కెట్లో ఏ వస్తువు ముట్టుకున్నా షాక్ కొడుతోంది. ప్రధానంగా ఉల్లిపాయ ధర రోజు రోజుకు పెరుగుతోంది. వంటగదిలో కూర ఏదైనా సరే ఉల్లిపాయ ఉండాల్సిందే. కానీ ఇప్పుడు ఆ ఉల్లిపాయే వినియోగదారుడి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. కొద్ది రోజులుగా ఉల్లి ధరలు అమాంతం పెరిగాయి. వంటింట్లో తీపి నింపే పంచదార కూడా సామాన్యుడి పాలిట చేదుగా మారుతోంది. కేజీ పంచదార ధరలు పెరిగిపోవడంతో స్వీట్లు కాదు కదా, కనీసం పొద్దున్నే తాగే టీకి కూడా లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. విజయవాడ మార్కెట్లో నిత్యావసరాల ధరలు నిన్నటి వరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి ధరల పట్టిక చూద్దాం. ఉల్లిపాయలు నిన్నటి వరకు కేజీ 20 నుంచి 30 రూపాయలు పలికితే ఇప్పుడు 40 నుంచి 60 రూపాయలు పలుకుతున్నాయి. పంచదార నిన్నటి వరకు కేజీ 40 నుంచి 42 రూపాయలకు దొరికితే ఇప్పుడు 65 రూపాయల పైమాటే అన్నట్టుగా పెరిగిపోయింది. ఇక బియ్యం రేట్లయితే షాక్ ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కేజీ 55 రూపాయలున్న బియ్యం ఇప్పుడు 72 రూపాయలు దాటింది. ఇక పప్పు దినుసుల ధరలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్నటి వరకు కేజీ 120 రూపాయలున్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా 180 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే 170 రూపాయలకు పైగా పలుకుతున్న వంట నూనెలు కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజుల్లోనే 20 నుంచి 30 రూపాయల వరకు పెరిగిపోయాయి. ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయి. ఇక సామాన్యులు సంపాదించే దానికన్నా అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది. అసలు పెరిగినటువంటి ధరల భారం సామాన్యులపైన ఎలా పడుతుంది, ఇక పబ్లిక్ ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పప్పులు, ఉప్పులు, పంచదార మాత్రమే కాదు, కూరగాయల ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలు సామాన్యుడి నెలవారీ బడ్జెట్ ని తల్లకిందులు చేస్తున్నాయి. రేట్లు ఒక్కసారిగా పెరిగిపోవడంతో విజయవాడ నగరవాసులు లబోదిబోమంటున్నారు. నిత్యావసరాల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకంటే ఒక 10-20 రూపాయలు వచ్చినా ఎక్కువ వచ్చేవి ఆకుకూరలు కానీ ఏమన్నా. ఇప్పుడు 50-100 తెచ్చినా పెద్దగా ఏం రావట్లేదు. ఉల్లిపాయలు కూడా ఇప్పుడు కేజీ 60 రూపాయలు పెట్టి కొంటున్నాము. చిన్న కుటుంబం అంటే చిన్న సైజు కుటుంబం అంటే 10,000 నెలకి 10,000 వచ్చే జీతం వచ్చేవాళ్ళు కూడా బతకడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నిత్యావసరాల ధరలు బాగా పెరిగిపోయాయి కదా. నాకు వచ్చేది శాలరీ 12,000, దాంట్లో 7,000 8,000 ఇంటద్ది, కరెంట్ బిల్లు, ఇవి వీటికే సరిపోతున్నాయి. ఇంక మనం ఏం దాచుకోవాలి, పిల్లలకి దాచుకోలేం కదా. ధరల పెరుగుదల ప్రభావం కేవలం కొనుగోలుదారులపై మాత్రమే కాదు, వ్యాపారులపై కూడా పడుతోంది. ధరలు పెరగడంతో జనం కొనుగోళ్లు తగ్గించేశారని, వ్యాపారాలు మందగించాయని బెజవాడ వర్తకులు చెబుతున్నారు. మాకు చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. ఎందుకంటే నిన్న 45 రూపాయలు 50 రూపాయలు అమ్మినటువంటి పంచదార ఇవాళ 70 రూపాయలు అమ్ముతుంటే ఏంటండి ఈ ప్రైస్ ఏంటంటే కస్టమర్స్ అడుగుతున్నారు. బట్ అది మేమేంటంటే ప్రైస్ పైన పెరుగుతుందమ్మా, దానికి మేము ఒక 2 రూపాయలు కలుపుకొని అమ్ముకుంటున్నామని చెప్తున్నాం. కానీ సరైనటువంటి సమాధానం చాలామంది దగ్గర లేదు. పెరిగిన ధరలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి వివరిస్తారు. వంటింట్లో వాడుకునే ఆయిల్ నుంచి సబ్బు బిళ్ళ వరకు ప్రతిదీ రేట్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇక తాజాగా మనం చూసుకుంటే కనుక 10 రోజుల వ్యవధిలో ఉల్లిపాయల రేట్లు 60 రూపాయలకు చేరుకోగా పంచదార కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అదొక్కటనే కాదు, బియ్యం దగ్గర నుంచి పప్పు, ఉప్పుల వరకు ఏదైనా కూడా పైకి పెరుగుతున్నాయి తప్ప కిందకి తగ్గుతున్నటువంటి ధరలు కనపడటం లేదు. దాంతో సామాన్యులు ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ లాంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ఈ ధరల విషయం మీద దృష్టి పెట్టాలని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ఏ వెంకటతో క్రాంతి, TV9 విజయవాడ.